ఎందుకు ఉగాది నూతన సంవత్సరంగా జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ప్రతిసారి కొత్త ఆశలు తెస్తుంది. ప్రతి ఇల్లు మామిడ తోరణాలతో అలంకరిస్తుంది. ప్రతి హృదయంలో కొత్త ఆరంభం నింపుతుంది. అదే ఉగాది. కానీ మీకు తెలుసా, ఉగాది రోజు ఎందుకు నూతన సంవత్సరంగా జరుపుకుంటాం? ఎందుకు చైత్రమాసం నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది? ఉగాది పచ్చడి ఎందుకు తప్పనిసరిగా తింటారు? దాని వెనక ఉన్న పురాణ కథ ఏమిటి? ఈరోజు ఆ విశేష కథ తెలుసుకుందాం. ఉగాది అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. యుగ ప్లస్ ఆది అంటే యుగాది. అంటే ఒక కొత్త యుగానికి ఆరంభం. పురాణాల ప్రకారం ఈ రోజునే సృష్టికర్త బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. కలియుగం ముందుగా ప్రపంచం శూన్యంగా ఉంది. ఆ సమయంలో విష్ణు యోగనిద్రలో ఉన్నాడు. ఆయన నాభి నుండి పుట్టిన కమలంపై ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ. అప్పుడు విష్ణువు ఆజ్ఞతో బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. ఆ రోజు చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి. అదే రోజు మొదటి సూర్యోదయం జరిగింది. అదే రోజు మొదటి కాలగణన ప్రారంభమైంది. అందుకే ఆ రోజును యుగాది అని పిలిచారు. యుగానికి ఆది, యుగాది అంటే ఒక కొత్త యుగానికి ఆరంభం. హిందూ పంచాంగ ప్రకారం చైత్రమాసం నుంచే సంవత్సరం ప్రారంభమవుతుంది. వసంత ఋతువు, ప్రకృతి మేల్కొనే కాలం. చెట్లు కొత్త చిగురులు తొడుగుతాయి. అందుకే ప్రకృతి కూడా చెబుతుంది, ఇది కొత్త ఆరంభం అని. ఉగాది రోజు ప్రతి ఇంట్లో తయారయ్యే ప్రత్యేకమైన వంటకం ఉగాది పచ్చడి. ఇందులో 6 రుచులు ఉంటాయి: తీపి, బెల్లం, చేదు, వేపపువ్వు, ఉప్పు, పులుపు, చింతపండు, కారం, పచ్చిమిరపకాయ, వగరు, పచ్చిమావిడి. ఉగాది మనకొక గొప్ప సందేశమిస్తుంది. జీవితంలో సంతోషం మాత్రమే కాదు, బాధలు కూడా ఉంటాయి. కోపం, ఆశ్చర్యం, భయం అన్నీ ఉంటాయి. అన్నింటినీ సమంగా స్వీకరించగలిగితేనే జీవితం సంపూర్ణం. ఉగాది రోజు పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. గ్రహాల గమనాలు, రాశి ఫలాలు, వర్షపాతం, దేశ పరిస్థితి ఇవన్నీ వినిపిస్తారు. ఇది కేవలం జాతకం కాదు, ఇది మనకొక హెచ్చరిక. మన చర్యలు సరిగా ఉండాలి అని గుర్తు. కాలం మారుతుంది, కానీ ధర్మం మారకూడదు. ఉగాది రోజు ఉదయం ఆయిల్ స్నానం చేస్తారు. కొత్త బట్టలు ధరించుకుంటారు. ఇంటి ముందు తోరణాలు కడతారు. దేవాలయాలకు వెళ్తారు. దేవుని ఆశీర్వాదం తీసుకుంటారు. ఈరోజు మనసులో ఉన్న పాత బాధలను విడిచిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలి. ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు, అది ఒక గుర్తు. ప్రతి సంవత్సరం మనకొక కొత్త అవకాశమిస్తుంది. తప్పులను సరిదిద్దుకునే అవకాశం, మంచి మార్పు తీసుకురావడానికి అవకాశం. ఈ ఉగాది మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, విజయాలు నింపాలని కోరుకుంటున్నాను. శుభ ఉగాది.